గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట. రోజు 5కి లేస్తాను, కాకపోతే ఈరోజు 5:16 అయిపోయింది. మా హస్బెండ్ ఎంత లేపినా లేవలేదనమాట. లిటిల్ బిట్ లేట్ అయింది. లేవగానే వామ్ వాటర్ పెట్టుకొని తాగేసాననమాట. తాగేసి నేనైతే వాష్రూమ్కి వెళ్ళొస్తాను. వచ్చిన తర్వాత రైస్ వాష్ చేసుకుంటానమాట. రైస్ వాష్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తానమాట. ఆ తర్వాత ఈరోజు ఆలు కర్రీ కోసమని ఆలూస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఆలుగడ్డలు తక్కువ ఉన్నాయని చెప్పేసి ఆనియన్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. వంట అవుతుండగానే నేను బయటికెళ్ళి వాకిలి అయితే ఊడ్చేస్తాననమాట. ఎవ్రీడే నా రొటీన్ ఇదే అనమాట. సో వాకిలి ఊడ్చేసిన తర్వాత నేను ముగ్గు లాంటిది ఏమైనా ఉంటే వేసేసుకుంటాననమాట. సో ఎవ్రీడే ఊడ్చి తూడ్చి ముగ్గేయడం అంటే అది నాతో నవ్వని పని. ఎందుకంటే ఎవ్రీడే ఊడ్చడం అంటే అది ఓకే, నేను ఊడ్చేస్తాను. కానీ ఎవ్రీడే తుడవడము ముగ్గేయడం అంటే ఇది చాలా నాకు టైం వేస్ట్ అనమాట. సో మేము ఇన్ టైంకి స్కూల్కి వెళ్ళకపోతే మాకు శాలరీ కట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ప్రతిరోజు ఫాస్ట్గా రెడీ అయ్యి మాకు తినడానికి కూడా టైం ఉండదన్నమాట. సో అంత ఫాస్ట్గా రెడీ అవుతాం మేము. సో ఇన్ టైంలో మమ్మల్ని అక్కడ మా హస్బెండ్ దింపేసి మళ్ళీ అతని డ్యూటీకి ఇన్ టైంలో ఉండాలన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ హడావుడి అంతా ఏ రోజు కూడా లేట్ అవ్వలేదు మాకు ఇప్పుడు దాకా. ఇలా ఇన్ టైంకి మేము స్కూల్లో ఉంటున్నామంటే ఈ క్రెడిట్ మొత్తం మా హస్బెండ్కే ఇవ్వచ్చు అనమాట. ఎందుకనంటే అతను కూడా నాతో పాటే లేచి మా బట్టలు ఐరన్ చేయడం కానీ, నేను వంట చేశాక వంట రూమ్ క్లీన్ చేయడం కానీ, మేము పడుకున్న పక్కలు తీయడం కానీ అన్నీ అతనే చేస్తాడనమాట. సో అందుకనే ఈ క్రెడిట్ మొత్తం మా హస్బెండ్కి ఇవ్వచ్చు అని చెప్తున్నానమాట. సో ఇంత బిజీ లైఫ్లో కూడా హస్బెండ్స్ మనకి సపోర్ట్ చేస్తే నిజంగా ఏ పనినైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మనము. సో ఇదంతా నేను మా హస్బెండ్ సపోర్ట్తోనే చేస్తున్నాను అనమాట. హస్బెండ్ సపోర్ట్ లేకపోతే మనం నిజంగా ఏది చేయలేమేమో అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అంతా హెల్ప్ చేస్తాడు మా హస్బెండ్. సో అదంతా పక్కన పెడితే రీసెంట్గా ఒక వాచ్ కొన్నాను అనమాట. సో ఈ వాచ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది పెట్టుకోకపోతే నాకు ఎలానో ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద టుడేస్ మినీ వ్లాగ్ అనమాట. సో ఎంజాయ్ చేసి ఉంటే సపోర్ట్ చేయండి. అండ్ బాయ్ ఫర్ టుడే.